ఇది కథానిక. ఓం నమో వెంకటేశాయ. మంటపంలో ఏదో కదిలినట్టుగా అన్నమయ్య కనిపించింది. అన్నమయ్య బాహ్య జగత్తులోనికి వచ్చారు. ఆర్కప్రభ పూజ ముగించుకుని వెళ్తూ వర్షం వల్ల అక్కడ ఆగిపోతుంది. నీవా ఆర్కప్రభ అని అన్నమయ్య ప్రశ్నిస్తారు. అది వాన పడుతుంటేనూ ఇక్కడే నిలిచిపోయాను అని ఆర్కప్రభ చాలా నిదానంగా సమాధానమిస్తుంది. వానకి పడుతున్నటువంటి జల్లుల వల్ల ఆర్కప్రభ చీర కొంచెం తడిసింది. ఆర్క, నీవిప్పుడు ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నాను అంటుంది ఆర్కప్రభ. శ్రావణ లక్ష్మి వలె ఉన్నావు. సంకీర్తనాచార్యులకు ఈ సౌందర్యోపాసన ఎప్పుడు మొదలైందో? ఆర్క, సత్యము, శివము, సౌందర్యము ఈ మూడు ఒకే వెంకటేశ్వరునికి మూడు పేర్లు. నాకీ సమస్త సృష్టి, సర్వభూతములు, అన్ని ఋతువులు వెంకటేశ్వరమయంగానే కనిపిస్తాయి. నీవు చైత్రమాసంలో నడుస్తూ ఉంటే వసంతలక్ష్మివి, శ్రావణ భాద్రపదములతో వర్షసుందరివి, శరదృతువులో కోవెలలోని కార్తీక దీపానివి. ఆర్కప్రభ అంటూ ఇలా గలగలా నవ్వుతోంది అన్నమాచార్యుని యొక్క మాటలకి. ఆచార్యవర్య, ఇంకొంచెంసేపుంటే నా కన్నులను చేపలతోనూ, తొడలను ఏనుగు తొండములతోనూ, రదనములను ఇసుక తెన్నెలతోనూ, కేశములను భాద్రపద మేఘములతోనూ ఉపమించి నన్నే వర్షంగా వర్ణించేట్లున్నారు మీరు అని అంటుంది ఆర్కప్రభ. నిజమే, నీవొక వానజల్లువే, హరివిల్లువి, బిరుజల్లువి. ఆచార్యవర్యులు ఇలా అమ్మాయిలని చూసి కవిత్వం మొదలు పెడతారని నేనైతే అస్సలు ఊహించలేదు. అందుకేనేమో మీ అమ్మా నాన్న మీకు వివాహం నిశ్చయం చేశారు. ఎవరికి? ఇంకెవరికి? నీకే. వివాహమా? ఎవరితో? ఇంకెవరితో? నాతోనే. ఆర్కప్రభ, దేవాలయంలో ఏమిటి పరాచకాలు అంటూ అన్నమయ్య కాస్త సూటిగానే అడిగారు. స్వామి సన్నిధి కాబట్టే నేను నిజం చెప్తున్నాను. మన ఇరువురికి పెండ్లి నిశ్చయమైంది. మా నాన్నగారు మొదట అంత సుముఖంగా లేరు. మా అమ్మ మాత్రం మీ అమ్మగారితో కలిసి అంతా మాట్లాడింది. దానితో అన్నీ చక్కబడ్డాయి. నాకిదేమీ తెలీదే అన్నారు అన్నమయ్య. మీకు చాలా తెలియవు. వర్షం ఎప్పుడొచ్చిందో, పొలంలో నాటులు ఎప్పుడు వేస్తారో మీకు తెలుసా? ఆర్కా, నీవు వేడుకగా అన్నా, నిజంగా అన్నా ఇది మాత్రం అక్షర సత్యం. నారు పట్టుకున్న జానపద స్త్రీలు గోపికల వలె కనపడతారు. పచ్చని పొలం ఎగిరే నెమళ్లతో కూడుకుని సికిపించ కిరీట నీల మేఘశ్యాముని వలె నాకు దర్శనమిస్తుంది. నాకు సమస్త సృష్టిలోనూ వెంకటేశ్వరుడు తప్ప ఇంక ఎవ్వరూ కనపడరు. అవును, అందుకనే నిన్ను గ్రామంలో వారంతా ఏదో అంటున్నారు. ఏదో అంటున్నారా? ఏమంటున్నారు? అదేలే, ఏదో అంటున్నారు. కానీ ఇంతకీ నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చెప్పు అంటూ ఆర్కప్రభ అన్నమాచార్యుల వారిని అడిగింది. ఇదేమిటార్కా, ఇలా బలవంతం పెడుతున్నావు నువ్వు? ఇదేదో సంతలో నిలబడి ఈ మామిడి పండు కొంటావా కొనవా, త్వరగా చెప్పు అన్నట్లు అడుగుతున్నావేంటి? ఇవి జీవితాలు. అవును మరి, నీకసలు పెళ్లి ధ్యాసే లేదట. మీ అమ్మగారు ఎప్పుడు ఆ ప్రసక్తి తెచ్చినా వినిపించుకోకుండా అన్నిటికీ ఆ వెంకటేశ్వరుడే ఉన్నారు అంటూ వెళ్ళిపోయేవాడివట. నిజం చెప్పు, నేనంటే మీకు ఇష్టం లేదా అంటూ అడిగింది ఆర్కప్రభ. ఇష్టం లేకపోతే నీతో ఇంతసేపు మాట్లాడతానా? ఇష్టం లేకపోతే నేను జడకోలాటం ఆడతానా? కాని నిన్ను పెళ్లి చేసుకోవలసి వస్తుందని, అది ఇంత త్వరగా నేనైతే అస్సలు ఊహించలేదు.
అని అన్నారు అన్నమయ్య. అయ్యా, అదేదో త్వరగా సెలవివ్వండి. ముందుగానే మా నాన్నగారు వెనక ముందు ఆడుతున్నారు. అన్నమయ్య ఎప్పుడు తంబురా పట్టుకుని బైరాగులతో కలిసిపోతాడో తెలియదు. చూస్తూ చూస్తూ బంగారంలాంటి నా పిల్లను అతని చేతుల్లో ఎట్లా పెట్టాలి అని అనుమానిస్తున్నారు మా నాన్నగారు. ఆర్కప్రభ, నేను సన్యాసుల్లో మాత్రం కలిసిపోను. ఇప్పటికే నేను సత్న్యాసం చేశాను. ప్రపత్తి యోగాన్ని సత్వ్యాసం అని అంటారని విశిష్టాద్వైత సిద్ధాంతంలో పుట్టిన ఆర్కప్రభకు తెలుసు. వేళాకోళం కాదు అన్నమయ్య, నిజం చెప్పు. నన్ను నీవు పెళ్లి చేసుకుంటావా? నేనంటే నీకు. అన్నమయ్య పెదవులు ఆర్కప్రభ మాటలు వినగానే కదిలాయి. జడివాన అన్నమయ్య మాటలను గర్భగుడిలోనికి రివ్వున మోసుకునిపోయింది. ఆర్కప్రభ వానకోయిలలాగా అంటూ నవ్వుతోంది. ఇలా నవ్వుతూ ఆర్కప్రభ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అన్నమయ్య మళ్లీ ఏకాంతంలో ఉండిపోయాడు. లోపల స్వామివారి పూజలు ముగిశాయి. మంత్రపుష్పం అవ్వగానే కేశవయ్య ప్రసాదం తీసుకొచ్చి అన్నమయ్యకు ఇచ్చాడు. సంకీర్తనం చేసి, స్వామి, అంతా నీదయే అని అన్నమయ్య అనుకుంటున్నాడు. అన్నమయ్య, నీకు పెళ్ళిట కదా? అన్నమయ్య ఈ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. తన పెళ్లి గురించి ఊళ్ళో అందరికీ తెలుసు కాని తనకి మాత్రం తెలియదేమిటి? అవును, అందరూ అలాగే అంటున్నారు. ఇంతకీ ఎవరితోనో అనన్నాడు అన్నమయ్య. అదేమిటన్నమయ్య, నీకు లక్కమామ్మగారే విషయం చెప్పలేదా అని అన్నారు కేశవయ్య. ఆర్కప్రభను నీకిస్తున్నారట కదా? అవునవును, ఆర్కప్రభ అలాగే చెప్పింది. కాని నాకు మాత్రం ఈ విషయం తెలీదు. అన్నమయ్య, నిజంగా నువ్వు భగవత్ స్వరూపునివి. ఇరువురు ఇలా మాట్లాడుకుంటూ తాటాకు గొడుగులు వేసుకుని ఇళ్లకి చేరుకున్నారు. అన్నమయ్య ఇంటికి వెళ్లి వెంకటేశ్వరార్చన ముగించుకుని తిరుమణి తిరుచూర్ణము ధరించి తల్లితో ఇలా అన్నాడు. అమ్మా, బయట చూడు, ఎంత వాన పడుతోందో. అలివేలు మంగమ్మ స్వామివారికి వెచ్చని దుప్పటి ఇచ్చిందో లేదో, చలికి గజగజ వణికిపోతున్నాడేమో. పోనీ ఒక సంకీర్తన పాడి అమ్మవారికి కబురు చేరవేయమంటావా అని అన్నమయ్య వాళ్ల అమ్మతో మాట్లాడుతున్నారు. ఒరే అన్నమయ్య, వెంకటేశ్వరుని చలి, వెంకటేశ్వరుని భోజనం గురించి ఆలోచిస్తున్నావే కాని నీ గురించి ఒక్క క్షణమైనా ఆలోచించావా తండ్రి? ఆయన చలి గురించి జాగ్రత్త పడేందుకు ఆయన చెలియ పక్కనే ఉన్నది. నీ మాటేమిటి నాయనా? నీ తిండి తిప్పలు, నీ కష్టాలు, నీ సుఖాల గురించి ఎవరు పట్టించుకోవాలి తండ్రి? నేనా పెద్దదాన్నైపోతున్నాను. ఇంక నా వయసు పోయే వయసే కాని వచ్చే వయసు కాదు. నీవిలా కళ్యాణం లేకుండా బ్రహ్మచారిలా ఎంతకాలం ఉంటావు తండ్రి? నాయనా అన్నమయ్య అంటూ అమ్మ కంట్లోంచి నీరు కారుస్తూ అన్నమయ్యతో మాట్లాడుతోంది. అమ్మా, ఎందుకీ ఉపోద్ఘాతమంతా? నీవు నాకు ఆర్కప్రభనిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు కదా, మంచిది, అలాగే చెయ్యి. అదొక పెద్ద విశేషమా ఏమిటి అంటూ అన్నమయ్య కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు. విశేషమే తండ్రి, విశేషమే. నిజంగా నా జీవితానికి అదొక గొప్ప విశేషం. వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాలకు వేల కన్నులతో నీవంటి భక్తులు ఎలా ఎదురు చూస్తారో అలా నీ కళ్యాణోత్సవం కోసం నేను జీవితాంతమంతా ఎదురు చూస్తాను తండ్రి అంటూ లక్కమాంబ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నమయ్యతో చెప్తోంది. అలాగే అమ్మా, నీ ఇష్టప్రకారమే కానివ్వు అని అన్నాడు అన్నమయ్య. లోపల నుండి నారాయణసూరి తల్లి కొడుకుల సంభాషణ వింటున్నాడు. ఆయన మనసు ఆనందంతో పరవశించిపోయింది. సమస్య ఇంత తేలికగా పరిష్కారమవుతుందని ఆయన అస్సలు ఊహించలేదు. మనసులోనే వెంకటేశ్వరునికి నమోవాక్కులు సమర్పించుకున్నాడు నారాయణసూరి. కనీసం ఒక్క ఇంటివాడన్నా అయితే కష్టసుఖాల నెత్తినపడి ఈ చిత్తచాంచల్యం తగ్గుతుందేమోనని నారాయణసూరిగారి ఆశ.
ఇది కథానిక.